జాతీయ పెన్షనర్స్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సబ్ ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ యూనిట్ అధ్యక్షుడు కెకే సంజీవరావు ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్ సత్యనారాయణ, గౌరవ అతిథిగా కె పూజా విహారీ, అతిథులుగా ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ మల్లికార్జున బాను, జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఎం పార్వతి, జిల్లా సెక్రటరీ కెఎల్ఎన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా రాజమండ్రి యూనిట్ మాజీ అధ్యక్షుడు వై జగన్నాథరావు, వక్తగా అసోసియేట్ ప్రెసిడెంట్ కొండపల్లి సుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వల్ల తర్వాత అతిథులు ప్రసంగించారు. పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు తలెత్తినా తాము అండగా ఉంటామని అధ్యక్షుడు కెకే సంజీవరావు, కార్యదర్శి జి హరిబాబు భరోసా ఇచ్చారు. అనంతరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుమారు 40 మందికి దుస్సాలువ, పుష్పమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. పెన్షనర్ల భవనం నిర్మాణానికి చాలా మంది విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కెఎస్విఎస్ రాజు, ఆర్వీఎస్ ప్రసాదరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు పెన్షనర్ల పితామహుడు ధారం స్వరూప్ సకార చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసెంబర్ 17 నేషనల్ పెన్షనర్స్ డే. దీనికి డికే నగార గారని ఆయన మాకు పెన్షనర్స్ కి పితామహుడైన ఆయన నేవల్ డిపార్ట్మెంట్ లో డిఫెన్స్ లో పనిచేసి కూడా మరి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా వాళ్ళందరూ పెన్షనర్ అనేది దయాధర్మభిక్ష కాదు, ఇది రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టులోకి వెళ్ళడం, సుప్రీంకోర్టు 17 డిసెంబర్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే పెన్షన్ అనేది వారి దయాధర్మభిక్ష కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగం చేసిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక విప్లవాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగానే ఇవాళ వరకు కూడా చాలా వరకు మా అందరికి కూడా ఈ పెన్షన్లు అందుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గవర్నమెంట్లు ఏంటంటే మరి పెన్షనర్స్ మీద చాలా శీతకన్ను వేసినాయి. మాకు రావాల్సిన బకాయిలు కూడా ఆఫ్ చేసేయడం జరిగింది. అలాగే చాలా దాని గురించి మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పెన్షన్ అనేది ఉద్యోగస్తులకి హక్కు కానీ ఒక బిల్ ఏంటంటే దాని మీద వాదోపాలు కలిగి మరి పెన్షన్ అన్నది కంపల్సరీ ఈ ఉద్యోగస్తులకు అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పాలసీలు రద్దు చేశారు. దాంట్లో ఉన్న లోపాలను మళ్ళీ సరిదిద్దారు. ఎవరైనా పెన్షన్ ఆ స్కీమ్ కూడా రద్దు చేశారు. మళ్ళీ దాన్ని సరిదిద్ది దాంట్లో ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా చేసి అప్పుడు 1982 డిసెంబర్ 17 తారీఖు నుండి 1982 నుంచి మా పెన్షన్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది.